అంతర్జాతీయంగా ఇవాళ నరేంద్ర మోడీని నాశనం చెయ్యాలనేటువంటి ప్రయత్నాలు మ్యాక్సిమం వదిలేశారు. ఒకనాడు తనని ప్రధానమంత్రి కానియకుండా చూడాలని ప్రయత్నించారు, తనని తమ దేశాలకి రానివ్వకుండా చూడాలని కూడా ప్రయత్నించారు. ఇవాళ నరేంద్ర మోడీ చరిష్మా ముందు ఈ ప్రపంచ దేశాల నేతల ఎత్తుగడలు ఫలించట్లేదు. సుదీర్ఘకాలం పాటు భారతదేశం రష్యా అమ్ముల పొదిలో ఉంటూ ఏదైతే చెప్పుకొచ్చుకునేటప్పటికీ అలీన విదేశాంగ విధానం అనేది చెప్తూ వచ్చింది. ఒక అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మాత్రమే సత్సంబంధాలు ఇరుపక్షాలతో అమెరికా రష్యాలతో మెయింటైన్ చేసాం. మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చాకే సాధ్యమైంది. ఇప్పుడు దెబ్బకి దెబ్బ తీయడం అన్నటువంటి విదేశాంగ విధానం, అఫెన్సివ్ డిఫెన్స్ పాలసీ అంటే రక్షణ కోసం అఫెన్సివ్ పాలసీ కూడా అనుసరిస్తున్నాం. ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాం, పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తాం. ఇది అఫెన్సివ్ డిఫెన్స్ సిస్టమ్. అదే సందర్భంలో మాల్దీవులకి బోల్డ్ అంత అవకాశం కల్పించాం. మాల్దీవులు మనల్ని దెబ్బగొట్టాలనుకుంది. ఎందుకోసం? చైనా గేమ్లో భాగంగా. మరి నరేంద్ర మోడీ చూస్తూ ఊరుకుంటాడా? ఫిలిప్పైన్స్కి ఇప్పుడు భారీ ఎత్తున ఆయుధాలు, భారీ ఎత్తున యుద్ధ నౌకలు, భారీ ఎత్తున నిఘా నౌకలు ఇవన్నీ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. అంటే ఫిలిప్పైన్స్ మాల్దీవులు ఈ రెండు కూడా చైనాకి దగ్గరలో ఉండేటువంటివే. మాల్దీవులని మన ఫ్రెండ్షిప్ నుంచి దూరం చేసి చైనా తన గుప్పిటికి తీసుకెళ్ళింది. మరి అక్కడితో వదిలేసే రకం కాదు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఫిలిప్పీన్స్కి తగినటువంటి రక్షణ కవచాలను ఇవ్వడం ద్వారా రివర్స్ గేమ్ ప్రారంభించాడు.